లంచ్కి కోద్దాము. చూడండి బెండకాయలు ఎంత పెద్దగా ఉన్నాయో, చాలా సూపర్ సూపర్ వస్తున్నాయి, చాలా పెద్దగా వస్తున్నాయండి. చాలా ఆనందంగా ఉంది. సీడ్స్ అయితే నర్సరీలో తీసుకొచ్చి వేసామండి, చాలా బాగున్నాయి సీడ్స్ అయితే. ఇక్కడ లింగంపల్లి నర్సరీలో ఉంటాయండి సీడ్స్, అక్కడి నుంచి తీసుకొచ్చాము. బెండకాయలు అయితే చాలా బాగా వస్తున్నాయి. 2 days 3 daysకి ఒకసారి కోస్తున్నామండి బెండకాయలు. నేను వేయడం కూడా 4-5 టబ్బుల్లో వేసాను, అయినా కానీ హాఫ్ కేజీ అన్న వస్తున్నాయి కోసినప్పుడల్లా. ఇంకా లాస్ట్కి వచ్చేస్తున్నాయి, మళ్ళీ వేయాలి, వేరే టబ్బుల్లో వేయాలి. చూడండి ఎంత పెద్దగా వచ్చాయో లాంగ్, చాలా ఆనందంగా ఉందండి. ఇంత లాంగ్ ఇంత ఫ్రెష్గా బాగానే వస్తున్నాయి, సూపర్ సూపర్ వస్తున్నాయి. చూడండి అరచేయి కన్నా లాంగ్ వస్తున్నాయండి, పెద్దగా వస్తున్నాయి. మొన్న కూడా చాలా లాంగ్ వచ్చాయండి కోసినప్పుడు. చెట్లు బాగా బలంగా పెరిగాయి. నేను ఇచ్చిన ఫెర్టిలైజరు, రైస్ కడిగిన వాటరు, ఆనియన్ పీల్ తీసిన వాటరు అన్నీ వేస్తాను కదా, చాలా బాగా వస్తున్నాయి. వెల్వెట్ కలర్ బీన్స్ కూడా వస్తున్నాయండి, ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. బేబీ బీన్స్ వస్తున్నాయి ఇప్పుడే. చూడండి ఎన్ని బెండకాయలు వస్తున్నాయి. చిన్న టబ్బుల్లో వేసానండి, ఇది నేల కూడా కాదు, అయినా కానీ చూడండి ఎంత బలంగా వస్తున్నాయో. టబ్లో కూడా నిండా ఉండదని మట్టి, హాఫ్ వేస్తాను, అయినా కానీ మనం ఇచ్చిన ఫెర్టిలైజరు అవి బలం అది బాగా ఇస్తే అలా బలంగా పెరుగుతాయండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. బీర పాదులు మొన్న ఎక్కించాం కదండి, చూడండి పాకేసే పైకి పిందెలు కూడా వచ్చేస్తున్నాయి. బేబీ బీరకాయలు సూపర్ వస్తున్నాయండి. బీరకాయలు కూడా వస్తున్నాయి, కాకరకాయలు, టమాటాలు వస్తున్నాయి. టమాటాలు కోస్తున్నాయండి, కొన్ని ఉన్నాయి, ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. చెర్రీ టమాటాస్ కూడా వస్తున్నాయి, కొన్ని ఉన్నాయి చెర్రీ టమాటాస్, అవి కూడా కోసేస్తాను. చెర్రీ టమాటాస్ కూడా చాలా బాగా వస్తున్నాయండి, అవి కూడా చూడండి సూపర్ సూపర్ వస్తున్నాయి, గుత్తులు గుత్తులుగా. చెట్టు నిండా గుత్తులు వచ్చాయండి, చాలా బాగా వచ్చాయి. మొన్న కూడా చాలా తెంపాను, ఇప్పుడు కూడా బాగానే వచ్చాయి. చెట్టు చూడండి గుత్తులు గుత్తులు ఉన్నాయి, చెట్టు అంతా బరువుకి కింద పడిపోయిందండి. చెట్టు పైకి కడదామంటే వైర్ సరిపోలేదు, కిందే పడిపోయింది. ఫ్లవర్స్ అండి, గులాబీ పువ్వులు, కనకాంబరాలు మొన్న తెంపాను కదండి, దుర్గమ్మకి దండమాల వేసాను, గులాబీలు. బత్తాయి కాయలు అయిపోయినాయండి, చాలా పెద్దగా అయినాయి, తెంపేద్దాం అనుకుంటున్నాను. పెద్ద కాయలన్నీ తెంపేస్తున్నాను, చాలా బాగా పెరిగాయండి. చూడండి ఎంత పెద్ద పెరిగాయో, చాలా పెద్దగా ఉన్నాయి కాయలు. ఈ చెట్టు కూడా పటాన్చెరు లింగంపల్లి నర్సరీ నుంచి తీసుకొచ్చాడండి. 2 years అయ్యింది వేసి. 3 సార్లు 4 సార్లు తెంపాయండి కాయలు, ఈ 3వ సారి 4వ సారి. కాయలు అయితే బాగా వస్తున్నాయండి, సూపర్ సూపర్ వస్తున్నాయి, చాలా పెద్ద సైజు కూడా వస్తున్నాయి. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి కాయలు, చాలా హ్యాపీగా ఉందండి. ఫెర్టిలైజర్ బాగా ఇస్తే కాయలు బాగా వస్తాయండి. రైస్ వాటరు, ఆనియన్ వాటర్ ఇవ్వాలి, చాలా సూపర్ వస్తాయి. ఫెర్టిలైజర్ అయితే నేను అవే ఇస్తానండి. కొంచెం తోటకూర
కొంచెం పాలకూర తెంపుకుందామండి. పాలకూర మన వర్షానికి కొంచెం డల్గా ఉన్నాయి. కొంచెం ఉంది, తెంపేస్తాను. కొంచెం కొత్తిమీర ఉందండి. కొత్తిమీర చూడండి, సూపర్ వచ్చింది. ఎంత బాగా వచ్చిందో చూడండి, చాలా బాగుందండి. కొంచెం తెంపుకుందాము. తెంపుతూ ఉంటే చాలా గుమగుమలాడుతూ వాసన వస్తుందండి, ధనియాలు వాసన. కొత్తిమీర స్మెల్ చాలా బాగా వస్తుంది తెంపుతుంటేనే. రేపు చట్నీ చేసుకుంటామండి. సూపర్ ఉంది. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. మనం కొనేదానిలో ఇంత ఫ్రెష్, ఇంత స్మెల్, ఇంత తాజాగా ఉండవండి. చూడండి, న్యాచురల్గా పండించాం కదా. స్మెల్ అయితే తెంపుతుంటేనే గుమగుమలాడిపోతుందండి. పాలకూర కూడా చాలా తక్కువ ఉన్నా కానీ చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. ఆకులు అయితే చాలా సూపర్ వచ్చాయి. చూడండి ఆకులు ఎంత బాగున్నాయో. ఇక్కడ కొంచెం తెల్లగల్జేరు ఉందండి, తెంపుకుందాము. కొంచెం పెరుగు తోటకూర ఉంది. కొంచెం పెరుగు తోటకూర ఉందండి, ఇది కూడా తెంపేసుకుందాము. పెరిగిపోతుంది బాగా. కాడలు లావుగా ఉన్నా కానీ తొందరగా ఉడికిపోతుందండి. అందుకే పెరుగు తోటకూర అన్నారు. స్మూత్గా ఉంటుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. పులుసు పెట్టుకున్నా, పప్పులో వేసుకున్నా చాలా రుచిగా ఉంటుంది. కాడలు లావుగా వస్తాయి, కొమ్మలు కూడా సైడ్ నుంచి బాగా పెరుగుతుందండి. పెద్దగా పెరుగుతుంది చెట్టు. సైడ్ నుంచి కూడా బాగా వస్తాయి కొమ్మలు. ఫ్లవర్స్ చూడండి, మా తోటలో ఫ్లవర్స్ ఎంత అందంగా ఉన్నాయో. సూపర్ వస్తాయండి ఫ్లవర్స్ అయితే.